Hi viewers, welcome to Satya Online IAS Academy. నేను భిక్షపతి కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. లాస్ట్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ we discussed that important science and technology related points, related developments in 2018 up to మే వరకు మనం మే వరకు డిస్కస్ చేసాం. మరి జూన్ 2018లో కరెంట్ అఫైర్స్లో శాస్త్ర సాంకేతిక పరిణామాలు ఎలా జరిగాయి వాటిపైన డిస్కస్ చేద్దాం. పర్యావరణ పరంగా జూన్ 2018లో మన భారతదేశంలో జరిగిన పరిణామం, భారతదేశంలో ఉన్నటువంటి ఏనుగులను సంరక్షించడం, ఏనుగుల యొక్క సంఖ్యను పెంచడం, మరి ఆపరేషన్ ఎలిఫెంటాకు కొనసాగింగా ఎలిఫెంటా అంటారు, ప్రాజెక్ట్ ఎలిఫెంటా, ఆపరేషన్ ఎలిఫెంట్ ఏదైతే ఉందో ఏనుగులని సంఖ్యను వృద్ధి చేయడం, సంరక్షించడం కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించిన కార్యక్రమం గజయాత్ర. భారతదేశంలో ఏనుగుల సంరక్షణ గురించి, ఏనుగుల సంఖ్యను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గజయాత్ర. ఈ గజయాత్ర కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమితులైన వారు బాలీవుడ్ నటి దియా మిర్జా గజయాత్ర అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉన్నారు. సో ఏనుగు అనే అంశం మనం గమనించినట్లయితే ఈరోజు కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. సో అలాంటి అంశం కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ చండీగఢ్లో మహిళల గురించి, మహిళలపై ఆ విధంగా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాటిపైన ఫిర్యాదు చేయడం, తర్వాత సంఘటన నిజమో కాదో తెలుసుకోవడం, మరి ఇక్కడ శాంతి భద్రత విషయంలో పోలీసులు ఆ విధంగా ఉపయోగించుకునే ఫోరెన్సిక్ విషయం అంటారు, ఫోరెన్సిక్ ల్యాబ్ అంటారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే నేర పరిశోధనలో అవి ఉపయోగపడే ల్యాబ్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటారు. అలాంటి మహిళల గురించి ఒక ల్యాబ్ను ప్రారంభించడం జరిగింది. అది చండీగఢ్లో ప్రారంభించారు. అది సఖీ సురక్ష అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్. మహిళల గురించి, మహిళలకు పర్టికులర్గా ప్రత్యేకంగా మరి సఖీ సురక్ష అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో అంటే చండీగఢ్లో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించింది ఎవరంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ. ఇటీవల జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలాంటి ప్రశ్నలు రావడం జరిగింది. మహిళలకు సంబంధించినటువంటి నారీ అనే వెబ్ పోర్టల్ని ప్రారంభించిన ఆ విధంగా ఎవరు, ఏ శాఖ పరిధిలోకి వస్తుందని. సో ఇలాంటి అంశం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. సఖీ సురక్ష అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ ల్యాబ్ చండీగఢ్లో కలదు. సో అలాంటి అంశం. దాంతోపాటు ఇటీవల కాలంలో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనే సంస్థ, దాన్ని మనం అసోచామ్ అంటాం. అసోచామ్ అనే సంస్థ మరి ఒక నివేదికను విడుదల చేసింది జూన్ 2018లో. మరి ఇలాంటి నివేదికను ఎలా విడుదల చేసింది? మా నివేదిక పేరేంటంటే ప్రపంచంలో ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటారు. ఎలక్ట్రానిక్ పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ డివైజెస్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని కూడా
ఫోన్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ కిందకి వస్తాయి. ఇలాంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యర్థాలు మరి ఎక్కువగా ఉన్న దేశాలు ఏవి అని ఒక జాబితాను తయారు చేసింది. దాన్ని ఈ వేస్ట్ అంటారు, ఈ వేస్ట్ మరి ఈ వేస్టెస్. మరి ఇలాంటి అసోచామ్ నివేదిక 2018 ప్రకారం ప్రపంచంలో ఓకేనా ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఆ విధంగా తయారవుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఆ విధంగా వస్తున్నటువంటి దేశాలు ఏవి అన్నప్పుడు అందులో మొదటి స్థానంలో ఉంది చైనా, చైనా తర్వాత అమెరికా, అమెరికా తర్వాత జపాన్, తర్వాత జర్మనీ, తర్వాత ఇండియా. అంటే ఇలా అడగవచ్చు. అసోచామ్ నివేదిక 2018 ప్రకారం ప్రపంచంలో ఈ వేస్ట్ వ్యర్థాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలలో మొదటి స్థానంలో నిలిచింది చైనా అయితే భారతదేశ స్థానం ఏదంటాడు, భారతదేశ స్థానం ఈ వేస్ట్ లో 5వ స్థానం ఉంది. అసోచామ్ నివేదిక 2018లో ఈ వ్యర్థ పదార్థాల సంబంధించినటువంటి ఓకేనా వ్యర్థ పదార్థాలలో భారత్ 5వ స్థానం ఉండగా మొదటి 3 స్థానాలు ఏమంటాడు, మొదటి 3 స్థానాల్లో చైనా, తర్వాత అమెరికా, జపాన్ కలదు. సో అలాంటి బిట్లు కూడా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు మొదటిది మన భారతదేశము, చివరి స్థానం మాత్రం తెలుసుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ లో మొదటి 3 లేదా 4 స్థానాలు 5 స్థానాల వరకు తెలుసుకోవాలి. లేదా మొదటి 5 స్థానాల దేశాలు అంటాడు, అవి చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, ఇండియా. తర్వాత జూన్ 2018 ఈ జూన్ 5 ఉంది. జూన్ 5 మనందరికి తెలుసు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎందుకు మరి జూన్ 5 జరుపుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా అంటే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNEP, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1972 జూన్ 5న కెన్యా రాజధాని నైరోబిలో ఏర్పాటు చేయడం జరిగింది. కెన్యా రాజధాని నైరోబిలో ప్రారంభించారు. అందుకోసమే జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. అందుకోసమే జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. మరి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2018 మరి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏది అంటే అది బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటాం. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ని మనము పారదోలుదాం, దాన్ని అంతమొందిద్దామనే నినాదంతో ఐక్యరాజ్య సమితి ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ జూన్ 5, 2018 నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటాం. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ఈ అంశం గమనించాలి. తర్వాత నెక్స్ట్ మనం ఇలాంటి అంశాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈరోజు పర్యావరణ విషయంలో మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో ఇంట్రడక్షన్ లో ఓకేనా. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వాటితో మన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సూచనలతో జరిగినటువంటి పర్యావరణ ఒప్పందాలు ప్రముఖంగా కనబడతాయి. అందులో ఒకటి మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, తర్వాత ప్యారిస్ ఒప్పందం. మాంట్రియల్ ప్రోటోకాల్ తర్వాత ప్రోటోకాల్ అంటే పాటించాల్సిన క్రమ పద్ధతి ప్రకారం పాటించేదాన్ని ప్రోటోకాల్ అంటారు. మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, తర్వాత ప్యారిస్ ఒప్పందం. మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో వచ్చింది. క్యోటో ప్రోటోకాల్ 1997లో, ప్యారిస్ ఒప్పందం ఈ పర్యావరణ ఒప్పందం అనేది 2015లో జరిగింది. అయితే అలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో ప్యారిస్ ఒప్పందం 2015 నుండి వైదొలిగిన దేశంగా ప్రకటించుకుంది. ఏదంటే అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది ప్యారిస్ ఒప్పందాన్ని. సో ఒప్పందం నుండి సో ఇలాంటి పర్యావరణహిత అంశాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పర్యావరణం గురించి మాట్లాడుతూ తర్వాత నెక్స్ట్ మన భారతదేశంలోని ఒడిశాలోని కోనార్క్లో గల ఒక బీచ్ ఉంది. తీర ప్రాంతంలో బీచ్ దాని పేరు చంద్రభాగా బీచ్ అంటారు. చంద్రభాగా బీచ్
మరి చంద్రభాగా బీచ్ అనేది చంద్రభాగా బీచ్ మరి 2018 సంవత్సరానికి ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఒక బ్లూ ఫ్లాగ్ అనే సంబంధం సర్టిఫికేషన్ పొందిందన్నమాట. బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ పరంగా ఒక ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఒక గుర్తింపే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఇది బీచ్లలో పర్యావరణాన్ని ప్రోత్సహించే బీచ్లకు ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను ఇస్తారు. అయితే మరి ఆసియా ఖండంలోనే తొలిసారిగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి బీచ్ చంద్రభాగా బీచ్. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థ ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఫ్లాగ్ అంటే పతాకం, ఓకేనా? ఫ్లాగ్ అంటాం. ఫ్లాగ్ మనకు గమనించినట్టయితే ఒక పతాకం లాగా ఉంటుంది, మరి బ్లూ ఫ్లాగ్ అంటారు దాన్ని. సో ఆ అంశం గమనించండి. ఇది ఒకటి చంద్రభాగా బీచ్ పొందింది. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇటీవల రావడం జరిగింది. ఆసియా ఖండంలో తొలిసారిగా పర్యావరణాన్ని కాపాడే విషయంలో ఇచ్చే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి తొలి బీచ్ ఏది అన్నాడు. అది కోనార్క్లోని ఒడిశాలోని కోనార్క్లో ఉన్నటువంటి చంద్రభాగా బీచ్. సో ఒడిశాలో వచ్చే ప్రతి పాయింట్ కూడా ఎస్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఒడిశా వార్తల్లో ఉంటుంది, ఈ కోనార్క్ కూడా వార్తల్లో ఉంది. కోనార్క్ లోని సూర్య దేవాలయం ఏదైతే ప్రతిమ ఉందో ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 10 రూపాయల కరెన్సీ నోటు పైన ఉన్నటువంటి ప్రతిమ, 10 రూపాయల కరెన్సీ నోటు పైన ఉన్న చిత్రము ఈ కోనార్క్ లోని సూర్య దేవాలయం. అంతేకాకుండా 2018 సంవత్సరంలో ప్రపంచ హాకీ టోర్నమెంట్ ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. మరి అలాంటి అంశం మనం తెలుసుకోవాలి. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. అందుకోసమే ఒడిశా అంశం మనకి ఇంపార్టెంట్. ఒడిశా రాజధాని మనందరూ తెలుసు, ఒడిశా రాజధాని భువనేశ్వర్ అయితే ఒడిశా యొక్క హైకోర్టు కటక్లో ఉంది. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి చంద్రభాగా బీచ్ కూడా ఎక్కడ ఉందంటే అది ఒడిశాలోని కోనార్క్ లో ఉంది. తర్వాత క్రమంలో ఈ జూన్ 2018 భాగంగా చెప్పుకునే ఒక శాస్త్ర సాంకేతిక పరిణామాల్లో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గుజరాత్ లో ఉన్నటువంటి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ, ఇస్రో యొక్క అనుబంధ సంస్థ PRL అంటాం. PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. మరి PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అనే సంస్థ మరి గుర్తించినటువంటి ఒక కొత్త గ్రహం ఉంది అంతరిక్షంలో, ఖగోళంలో గుర్తించిన కొత్త గ్రహం పేరుగా ప్రకటించింది. ఆ కొత్త గ్రహము K2-2366. ఇటీవల కాలంలో అంతరిక్షంలో లేదా ఖగోళంలో కొత్తగా గుర్తించినటువంటి ఆ K2-2366 అనే గ్రహము ఏ దేశం గుర్తించింది అంటాడు. అమెరికా, భారత్, చైనా, జపాన్ అంటే రైట్ ఆన్సర్ ఇక్కడ భారత్లోని ఏ సంస్థ దీన్ని గుర్తించింది? PRL అంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అది అహ్మదాబాద్ లో ఉంది. దీంతో మనం జూన్ 2018 మరొక అంశం, ఈరోజు పోలీస్ మ్యూజియం ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో జాతీయ పోలీస్ మ్యూజియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటారు? జాతీయ పోలీస్ మ్యూజియాన్ని అది న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. అంటే పోలీసులు ఆ విధంగా క్రమానుగతంగా వాళ్ళు జరుగుతున్నటువంటి ఆయుధాల సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళ సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ అవన్నీ కూడా అందులో మనకు పెట్టారనమాట. అది జాతీయ పోలీస్
పోలీస్ మ్యూజియం అనేది ఎక్కడ కలదంటే న్యూఢిల్లీ. మన జనరల్ గా తెలుసు వ్యూయర్స్ కి అందరు కూడా ఆస్పిరెంట్స్ కి ఏం తెలుసు అంటే ఒక జాతీయ సైన్స్ మ్యూజియం అనేది మనకు తెలుసు. ఈ జాతీయ సైన్స్ మ్యూజియం అనేది ఎక్కడ కలదు? భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియం ఏదంటే జాతీయ సైన్స్ మ్యూజియం, నేషనల్ సైన్స్ మ్యూజియం. జాతీయ సైన్స్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే అది కోల్కతాలో ఉంది. జాతీయ సైన్స్ మ్యూజియం కోల్కతాలో ఉంది. మరి ఇటీవల కాలంలో పోలీస్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరొక అంశం తెలుసుకోవాలి న్యూఢిల్లీ గురించి. ఇటీవల కాలంలో న్యూఢిల్లీలో మరి కేంద్ర ప్రభుత్వం మరొక మ్యూజియాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రకటించడం జరిగింది. అది జాతీయ గిరిజన మ్యూజియం. జాతీయ గిరిజన మ్యూజియం, నేషనల్ ట్రైబల్ మ్యూజియం అంటారు. వేర్ ఈజ్ నేషనల్ ట్రైబల్ మ్యూజియం లొకేటెడ్? దట్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. జాతీయ గిరిజన మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడింది త్వరలో అవి జరుగుతుంది అంటే అది గిరిజన మ్యూజియాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. మరి గిరిజనులు మన దేశంలో మనందరూ తెలుసు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు 705. దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు 705. మన దేశంలో 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం దట్ నెంబర్ ఆఫ్ ట్రైబ్స్, ఒక నెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా 705. దేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు 705. వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ కల్చరు, వాళ్ళకి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా, ఆచార వ్యవహారాలు, వారికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా అందులో ఒక భద్రపరిచే ఒక గొప్ప అంశం మనకు జరగబోతుంది. ఎందుకోసం అంటే భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలకి పేరెంట్గా కలిగి అలాంటి దాన్ని కాపాడుకోవాలనే అంశం పైన ఈరోజు జాతీయ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. గతంలో మనకు తెలుసు వ్యూయర్స్ కి ఈ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ లో భారతదేశంలో తొలిసారిగా జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు? మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ లో కలదు. దీనికి మరొక పేరు ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయము. ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో మరి ఇలాంటి తరహా ఒక గిరిజన విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేయడానికి ఒక కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు మనం వింటున్నాం. ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు. సో ఇలాంటి అంశం మనం తెలుసుకోవాలి. మరి ఎస్టీ అంటాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్, గిరిజనం అంటాం. మరి జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరంటారు? జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ గా ఎవరున్నారు? జాతీయ ఎస్టీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ నందకుమార్ సాయి. సో మీరు శాస్త్ర సాంకేతిక పరిణామాల్లో ఇలా చెప్తున్నానని అనుకోకూడదు. ఎందుకోసం అంటే దాని లింక్ ని మనం తెలుసుకోవడం దాని ఉద్దేశం అనమాట. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇలాంటి తరహా మనం పాయింట్స్ మనకి ఇస్తున్నాడు, అన్నిటిని మిళితం చేస్తూ, జనరల్ స్టడీస్ మిళితం చేస్తూ. సో ఆ విషయం అధ్యయనం చూడవలసిందిగా మనం కోరుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్, ఇటీవల కాలంలో భారత రైల్వే శాఖ మరి రైలు ప్రయాణికుల్లో భద్రత విషయంలో కాదు, రైలు భద్రత విషయంలోనే కాకుండా వారికి సౌకర్యాల విషయంలో కూడా ఆ విధంగా రైల్వే శాఖకు సూచించడానికి ఇటీవల కాలంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక మొబైల్ యాప్ను ప్రారంభించారు. భారత రైల్వేలలో ప్రయాణికుల భద్రతతో పాటు సౌకర్యాల గురించి ఆ విధంగా సూచించడానికి, సౌకర్యాలు పొందడానికి భారత రైల్వే శాఖ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించిన యాప్ రైలు మద్దత్. మద్దత్ అంటే హిందీ వర్డ్ మద్దత్ అంటే సపోర్ట్ చేయడం. ఇక్కడ కూడా మద్దత్ MEADAD మద్దత్ అంటారు. ఈ రైలు మద్దత్ ఏ శాఖకు సంబంధించిందంటే ఎవరైనా చెప్తారు, ఎందుకో రైలు అనే వర్డ్ ఉంటుంది, కానీ మద్దత్ అనే యాప్ యొక్క అబ్రివేషన్ ఏంటి? రైలు మద్దత్ అనే యాప్ను రైల్వేలో ప్రయాణికుల భద్రత గురించి, సౌకర్యాల గురించి ఆ విధంగా ఏర్పాటు చేశారు. అయితే మద్దత్ అనే యాప్ యొక్క అబ్రివేషన్ ఏంటి? మద్దత్ అంటారు. మద్దత్ అంటే మొబైల్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఫర్ డిజైర్డ్
డిజైర్డ్ అసిస్టెన్సీ డ్యూరింగ్ ట్రావెల్. ట్రావెల్ అంటే ప్రయాణంలో, రైలు ప్రయాణంలో ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట. డిజైర్ అసిస్టెన్సీ అంటే సహాయం చేయడం, డిజైర్డ్ అంటే కోరుకున్నటువంటి సహాయం, ప్రయాణికుడు కోరుకున్నటువంటి భద్రతను ఆ విధంగా ఇవ్వడం. మరొకసారి అబ్జర్వ్ చేయండి, మద్దతు అనగా మొబైల్ అప్లికేషన్ ఫర్ డిజైర్డ్ అసిస్టెన్సీ డ్యూరింగ్ ద ట్రావెల్ దట్ ఈస్ కాల్డ్ మద్దతు అంటారు. మనకి రైల్వేల్లో మరి గతంలో ప్రజలు కూడా కొనసాగుతుంది అనుకోండి. రైల్వేల్లో ప్రయాణికుల భద్రత గురించి రైల్వే శాఖ ఏర్పాటు చేసినటువంటి యాప్ ఏంటంటే అది 182 అనే యాప్ ని ఏర్పాటు చేశారు. 182 రైల్వేల్లో ఒకవేళ ప్రయాణికుల భద్రత పైన ఏర్పాటు చేసినటువంటి యాప్ ఏదంటే 182. సో దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా మనకి ఈరోజు మద్దతు అనేది రావడం జరిగింది. మళ్ళీ జూన్ 2018లో జరిగినటువంటి మరొక సంఘటన మనకు ఉండాలి. ఇక్కడ తెలిసినట్లయితే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య 930 అమెరికన్ మిలియన్ డాలర్ల ఒక ఒప్పందం జరిగింది. ఇది భారత్ అమెరికా మధ్య. ఈ 930 అమెరికా మిలియన్ డాలర్ల ఒప్పందం దేని గురించి అంటే 6 యుద్ధ హెలికాప్టర్ల గురించి, అమెరికా దేశానికి చెందినటువంటి అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు AH-64E అనే హెలికాప్టర్ ని మనం భారత్కు అమెరికా ఇచ్చే ఒప్పందమే ఇది. 930 అమెరికన్ మిలియన్ డాలర్ల ఒప్పందం. ఇటీవల కాలంలో భారత్ అమెరికా దేశాల మధ్య AH-64E అనే సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. అయితే AH-64E దేనికి సంబంధించింది? జలంతర్గామి యుద్ధ విమానం, యుద్ధ హెలికాప్టర్లు లేదా క్షిపణి అన్నప్పుడు రైట్ ఆన్సర్ మనం గమనించినట్లయితే ఈరోజు యుద్ధ హెలికాప్టర్లు. మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్నటువంటి రాఫెల్ అంటే అది యుద్ధ విమానం. ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటుంది రాఫెల్ ఒక యుద్ధ విమానం అయితే, అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి AH-64E అనేది ఒక యుద్ధ హెలికాప్టర్లు. మరొక విషయం ఈరోజు వ్యూవర్స్ అధ్యయనం చేయాలి. ఈరోజు F-16 అనేది సంబంధించినటువంటి ఒక రక్షణ వ్యవస్థ కూడా మనము ఉంది. అది అమెరికా దేశానికి చెందింది. దాన్ని మనం దిగుమతి చేసుకోబోతున్నాము. మన అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకోనున్న అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకోనున్న F-16 దేనికి సంబంధించింది అంటాడు. F-16 దేనికి సంబంధించింది అంటే అది ఒక యుద్ధ విమానం. F-16 అంటే ఏంటి? ఒక యుద్ధ విమానం. ఆ విషయం గమనించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి రక్షణ వ్యవస్థలపైన అడుగుతున్నాడు. బ్రహ్మోస్ అంటే ఏంటి అన్నాడు. భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ అంటే ఒక క్షిపణి. ఇటీవల భారత్ ఫ్రాన్స్ల మధ్య జరిగిన రాఫెల్ ఏంటి? ఒక యుద్ధ విమానం. ఇక్కడ కూడా అలాంటి విషయమే. AH-64E మరి అమెరికా నుండి భారత్ కొనుగోలు చేస్తుంది. ఇవి ఒక యుద్ధ హెలికాప్టర్లు. ఎన్ని కొనుగోలు చేస్తుంది? 6. అలాంటి అంశం. F-16 అనేది దేనికి సంబంధించింది? అమెరికా నుండి భారత్ కొనుగోలు చేయనున్నటువంటి అత్యాధునిక యుద్ధ విమానాలే F-16. అత్యాధునిక యుద్ధ విమానాలు F-16. సో అలాంటి అంశం మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. దాంతో పాటు ఇటీవల అమెరికాలోనే పేరొందినటువంటి ఒక ఆటోమొబైల్ సంస్థ ఉంది. అమెరికాలో పేరొందినటువంటి గొప్ప ఆటోమొబైల్ సంస్థ. మరి దాని పేరు జనరల్ మోటార్స్ అంటారు. ఈ జనరల్ మోటార్స్ అనే సంస్థ ఇటీవల కాలంలో తన యొక్క ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారిగా దాన్ని ఏమంటారంటే CFO అంటారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారు. ఇటీవల కాలంలో
అమెరికా దేశానికి చెందినటువంటి దిగ్గజమైనటువంటి ఒక ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్. మరి జనరల్ మోటార్స్ అనే సంస్థకి ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారిగా మన భారతీయ మహిళ ఆమె నియమితులైంది. ఆమె మన గుంటూరుకు చెందినటువంటి మహిళ. ఆమెని అంటే ఆమె అమెరికాలో స్థిరపడింది. ఆమె పేరేంటంటే సూర్యదేవర దివ్య. ఈ బిట్ మనకు ఈ మహిళల ప్రాధాన్యత విషయంలో మనకి ఎగ్జామ్లలో మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూర్యదేవర దివ్య. సో ఈ అంశాన్ని వ్యూవర్స్ అర్థం చేయాలి. భారతదేశానికి చెందినటువంటి మన మహిళ సూర్యదేవర దివ్య అమెరికాలోని ఏ దిగ్గజమైనటువంటి ఆటోమొబైల్ సంస్థకి ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారిగా నియమితులయ్యారు అంటే జనరల్ మోటార్స్. అమెరికాలోని జనరల్ మోటార్స్ కి ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారి నియమితులైన వారు ఎవరు? సూర్యదేవర దివ్య. ఇటీవల మన భారతీయ మహిళ సూర్యదేవర దివ్య జనరల్ మోటార్స్ అనే ఒక ఆటోమొబైల్ సంస్థకి సిఎఫ్ఓగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియమితులయ్యారు. అయితే జనరల్ మోటార్స్ అనే సంస్థ ఏ దేశానికి చెందినది? అమెరికా దేశానికి చెందింది. ఇంత బ్రీఫ్ గా మనం ఆ విధంగా కూలంకషంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. తర్వాత ఇలాంటి మహిళల ప్రాధాన్యతల విషయంలో ఇలాంటి అంశం తెలుసుకోవాలి. ఇదే జూన్ 2018లో మేఘనా షాన్బో ఈమె కర్ణాటకకు చెందిన వారు. మేఘనా షాన్బో ఈమె ఒక రికార్డు పొందినారనమాట. ఎలాంటి రికార్డు పొందినారు ఈ యొక్క మేఘనా షాన్బో? ఈమె దక్షిణ భారతదేశం నుండి యుద్ధ విమాన పైలట్ గా చేరిన తొలి మహిళ మేఘనా షాన్బో. సో ఇది మహిళల ప్రియారిటీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. అంటే ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్, ఓకేనా, ఫ్లైట్ ఆఫీసర్ అనమాట. ద ఫస్ట్ ఉమెన్ ఫ్లైట్ ఆఫీసర్ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా, ఓకేనా అనమాట. సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం చెందినటువంటి ఒక మహిళ ఈరోజు ఒక భారత వైమానిక దళంలో యుద్ధ విమానంగా చేరినారు. ఆమె పేరు మేఘనా షాన్బో. ఈమె రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇలా కాకుండా మరి ఇంతవరకు మేఘనా షాన్బోతో కలుపుకొని ఇంతవరకు మరి భారత వైమానిక దళంలో అంటే మేఘనా షాన్బో వరకు ఎంతమంది మహిళలు మరి యుద్ధ విమాన పైలట్ గా చేరినారంటే 6. అంటే భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్ గా చేరినటువంటి 6వ మహిళ ఎవరు? యుద్ధ విమాన పైలట్ గా చేరిన 6వ మహిళ ఎవరంటే మేఘనా షాన్బో. సో ఆ డైరెక్షన్ మనకి ఇంపార్టెంట్. సో ఇలాంటప్పుడు యుద్ధ విమాన పైలట్ల గురించి తరచుగా మనకు ఎగ్జామ్లలో బిట్లను మనం చూస్తున్నాం. సో అలాంటి వాటిని మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో చూసినట్లయితే ఒకటి అవని చతుర్వేది, ఒక అమ్మాయి అవని చతుర్వేది, మోహనా సింగ్, తర్వాత భావనా కాంత్. ఈరోజు భారతదేశంలో యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన తొలి మహిళలు వీరే అనమాట. అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్. యాజ్ ఫ్రెండ్స్ మీరు వీరిని గుర్తుపెట్టుకోవాలి. భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా చేరిన తొలి మహిళలు వీళ్ళందరూ 2016లో చేరారు. అవని చతుర్వేది, మోహనా సింగ్, భావనా కాంత్. భారతదేశంలో యుద్ధ విమాన పైలట్లుగా చేరినటువంటి తొలి మహిళలు వీరు 3. వీరి తర్వాత ఇంకా చాలా మంది చేరుతున్నారు, కానీ వీళ్ళ పైన కొన్ని రికార్డ్స్ మనం దక్షిణ భారతదేశం నుండి యుద్ధ విమాన పైలట్ అంటే మేఘనా షాన్బో. ఇటీవల కాలంలో భారత నావికా దళంలో యుద్ధ విమాన పైలట్ గా చేరిన మహిళ ఎవరంటే ఆమె స్వరూప్ శుభాంగి, ఓకేనా. భారత నావికా దళంలో యుద్ధ విమాన పైలట్ గా చేరినటువంటి తొలి మహిళగా ఉన్నారు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఇందులోని మళ్ళీ అవని చతుర్వేది గారి పైన మరొక అంశం ఉంది మనకి. అవని చతుర్వేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అవని చతుర్వేది 2018లో ఒక ఫీట్ ని ఒక విన్యాసం చేసింది.
వాట్ ఈస్ దట్ ఫీట్ అంటే ఏంటి ఆమె యొక్క విన్యాసం అంటే గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి మిగ్-21 అనే యుద్ధ విమానాన్ని ఆ విధంగా మిగ్-21 అనే యుద్ధ విమానాన్ని నడిపి ఆమె ఏం చేశారంటే ఆకాశంలో ఒక 30 నిమిషాల పాటు విన్యాసాలు చేసి ఆ ఘనతను సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా అవని చతుర్వేది ఉంది. అవని చతుర్వేది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక అమ్మాయి. ఈమె రికార్డ్ మరొక రికార్డ్ ఏంటంటే రష్యా దేశం నుండి దిగుమతి చేసుకున్నటువంటి విమానమే యుద్ధ విమానమే మిగ్-21. ఇలాంటి యుద్ధ విమానాల్లో మనం ఆ విధంగా నడపడం, అందులో సాహసాలు చేయడం అనేది గొప్ప విషయం. కారణం ఏంటంటే మనము మిగ్ అనే రకపు చెందినటువంటి తరహా యుద్ధ విమానాల్ని మనము రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. కానీ ఇవి సరిగా పనిచేయకపోవడం వలన ఇవి చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది యుద్ధ విమాన పైలట్లు మరణిస్తున్నారు. అందుగురించే దీన్ని మనము ఈ మిగ్ రకపు యుద్ధ విమానాలను ఏమని పిలుస్తున్నామంటే ఫిష్ బెడ్స్ అని పిలుస్తున్నాం, లేదా ఎగిరే శవపేటికలుగా పిలుస్తున్నాం. ఎగిరే శవపేటికలు అంత దారుణమైన అంశం అన్నమాట ఇక్కడ. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఒకేలా సాహసం చేసిందనమాట. ఖచ్చితంగా నేను చేస్తాను, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, ఐ కెన్ అని చెప్పేసి అనుకుంది అని ఆ విధంగా ఆమె ముందుకెళ్ళింది. మై డియర్ ఆస్పిరెంట్స్, వ్యూయర్స్, ఈ విషయాన్ని మీరు దయచేసి అధ్యయనం చేసుకోండి. మనకు రేపు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంలో అవని చతుర్వేదిని కూడా ఆదర్శంగా తీసుకురావాల్సి ఉంటుంది. కష్టమైన విషయాన్ని ఆమె ఇష్టంగా మార్చుకుంది, అది సాధించింది. మనకు కూడా అంతే. ఇటీవల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి చాలా పోస్టులు వచ్చాయి. గ్రూప్ 1 నుండి మొదలు పెట్టుకుంటే చాలా వరకు వచ్చాయి. గ్రూప్ 2 వచ్చింది, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, అండ్ గ్రూప్ 3 కూడా రావడం, మన పంచాయత్ సెక్రటరీ, ఇలాంటి చాలా పోస్టులు వచ్చాయి. సో ఇలాంటి వాటిని మనము ఒకవేళ పోస్టులు తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కడైనా పోటీ అనేది ఉంటుంది. సో దాన్ని చూసుకొని నేను చేయగలను, ఐ కెన్ అని చెప్పేసి మీరు అనుకోండి, యూ కెన్ అనమాట, మీరు కూడా చేయగలుగుతారు అని చెప్పేసి మనం నిరూపించవచ్చు అనమాట ఇది. సో ఇది అవని చతుర్వేది విషయం. తర్వాత మరి మిగ్-21 అనే ఇది అడగడానికి ఉంది. మిగ్-21 అనే యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళ ఎవరు అంటే అవని చతుర్వేది. అవని చతుర్వేది ఏ రాష్ట్రం చెందింది? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఈ కోణంలో మనం అధ్యయనం చేయాలి. భారతదేశ వైమానిక ప్రధానాధికారి ఎవరంటారు? ప్రస్తుతం భారతదేశ వైమానిక ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా అన్నమాట. ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. భారత నావికా ప్రధానాధికారి, చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్, భారత ప్రస్తుత నావికా ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లాంబా. అడ్మిరల్ సునీల్ లాంబా. మరి ప్రస్తుత భారత సైనిక అధికారి, ప్రస్తుత భారత ప్రధాన సైనిక అధికారి జనరల్ బిపిన్ రావత్. సో ఇలాంటి అంశము మనం ఈ సందర్భంగా డిస్కస్ చేస్తున్నాము. సో తర్వాత ఈ జూన్ 2018 కరెంట్ అఫైర్స్ లోని శాస్త్ర సాంకేతిక పరిణామాలు గమనించినట్లయితే మరి భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో తమ రాష్ట్రంలోని 60,000 మంది 60,000 పోలీస్ ఆఫీసర్ 60,000 మంది పోలీస్ అధికారుల సమాచారం తెలుసుకోవడం అనే ఉద్దేశంతో ఒక యాప్ను ప్రారంభించింది. దాన్ని కాప్ కనెక్ట్ అంటారు. కాప్ అంటే మనకి ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ని మనము కాప్ గా పిలుస్తాం. సిఓపి కాప్ అంటాం. సిఓపి కాప్. మరి
కాప్ కనెక్ట్ అనే పేరుతో పోలీస్ అధికారుల సమాచారాన్ని తెలుసుకోవడానికి, తమ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవడానికి తొలిసారిగా కాప్ కనెక్ట్ అనే యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. సో అంశం తెలుసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం కాప్ కనెక్ట్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్రం ప్రారంభించినటువంటి కాప్ కనెక్ట్ అనే ఒక యాప్ దేనికి సంబంధించింది అంటాడు. ఇది ఒక జాతీయ అంశం కోణంలో చూడాలి, ఒక రాష్ట్ర అంశం కాదు, జాతీయ అంశం కోణంలో చూడాలి. మనం హిమాచల్ ప్రదేశ్ గురించి ఎట్లయితే శక్తి యాప్ అని నేర్చుకున్నామో, కుశల్ కిసాన్ వికాస్ యోజన హిమాచల్ ప్రదేశ్ తెలుసుకున్నామో, ఇలాంటి అంశం కూడా తెలంగాణలో ఒక అంశం అనమాట. ఏంటంటే కాప్ కనెక్ట్ అనే యాప్ని ఇటీవల కాలంలో WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గేమింగ్ డిజార్డర్ గా, గేమింగ్ ని అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏదైతే ఆట ఆడముందో అది గేమింగ్ అంటాం. ఆ గేమింగ్ ని ఒక డిజార్డర్ గా, అంటే గేమింగ్ డిజార్డర్ అంటారు. ఆ గేమింగ్ డిజార్డర్ ని ఒక మానసిక రోగంగా WHO గేమింగ్ డిజార్డర్ ని ఒక మానసిక రోగంగా ప్రకటించింది. సో తర్వాత మనకి జూన్ 2018లో గుజరాత్లోని గాంధీనగర్లో భారత్, భూటాన్, నేపాల్, మాల్దీవుల దేశాలు, భారత్, భూటాన్, నేపాల్, మాల్దీవుల దేశాలు సంయుక్తంగా ప్రపంచంలోనే తొలిసారిగా నేరాలని అదుపు చేయడం, నేరాలలో ఓకేనా వాటిని ఇన్వెస్టిగేట్ చేయడం, ఇలాంటి అంశం పైన అధ్యయనం చేయడానికి ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ని ఏర్పాటు చేసింది. దాని పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్స్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్. ఇది ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్ లోని గాంధీనగర్. ఇది ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇన్ ద వరల్డ్ అనమాట, ప్రపంచంలోనే తొలిసారిగా. ఏ దేశం వాళ్ళకి ఆ దేశ సంబంధించిన ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ ఉంటాయి నేర పరిశోధన విషయంలో. అయితే ఒక 4 దేశాలు సంయుక్తంగా ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఇది దక్షిణాసియా దేశాల్లో జరిగిందనమాట. అది ఇవన్నీ కూడా దక్షిణాసియా దేశాలంట. నేపాలు, భూటాను, మాల్దీవులు, భారతదేశం సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ లో ఉంది. గుజరాత్ లోని ఏ ప్రాంతంలో ఉందంటే అది గుజరాత్ లోని గాంధీనగర్ లో కలదు. సో అంశం అడుగుడ డైరెక్ట్ అడగడానికి బిట్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్ అంటారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ ఫోరెన్సిక్ అనే సంస్థ గుజరాత్ లోని గాంధీనగర్ లో కలదు. సో ఇది ఒక అంశం. తర్వాత ఈ జూన్ 2018 వాటిలో భాగంగా marijuana అనే డ్రగ్ను, ఒక మాదక ద్రవ్యం, డ్రగ్స్, marijuana అనే డ్రగ్ను ఉత్పత్తిని, వినియోగాన్ని, అంటే నియమిత మొత్తంలో, పెద్ద మొత్తంలో కాకుండా నియమిత మొత్తంలో నెలకి కొంత చొప్పున కొద్ది పరిణామము ప్రకారం మనం తీసుకోవచ్చు అన్నమాట. marijuana అనే డ్రగ్ను లేదా మాదక ద్రవ్యాన్ని ఉత్పత్తిని, వినియోగాన్ని చట్టబద్ధత చేసినటువంటి దేశంగా గుర్తించబడింది కెనడా దేశం. జూన్ 2018లో marijuana అనే డ్రగ్ను లేదా marijuana అనే మాదక ద్రవ్య ఉత్పత్తిని, వినియోగాన్ని చట్టబద్ధత చేసినటువంటి రెండవ దేశం ఏదంటే కెనడా. మరి తొలి దేశం ఏదంటాడు? మరి marijuana డ్రగ్ ని ఉత్పత్తిని, వినియోగాన్ని చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశం ఏదంటే అది ఉరుగ్వే దేశం. ఉరుగ్వే తర్వాత marijuana డ్రగ్ ఉత్పత్తిని చట్టబద్ధత చేసినటువంటి రెండవ దేశం కెనడా దేశం. మరి మాదక ద్రవ్యాలు అనేది మనకు తెలిసివి చట్ట విరుద్ధము, దీన్ని నిర్మూలన చేయవలసిన అవసరం ఉంటుంది. అందుకోసమే ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా
జూన్ 26ను ప్రతి ఏటా జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటుంది. ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి జూన్ 26ను జూన్ 26ను మాదక ద్రవ్యాలు మరియు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటుంది. సో ఈ క్రమంలో ఆ అంశం మనకి ఇంపార్టెంట్. దాంతో పాటుగా జూన్ 26 2018 నాటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఇతివృత్తం. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ఇతివృత్తం లిజన్ ఫస్ట్. సో ఇలాంటి ఇతివృత్తాలపైన కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ఇతివృత్తాలు కూడా అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జూన్ 5 2018 నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఇతివృత్తం ఏదంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. లైక్ దట్ ఇక్కడ కూడా మనం అట్లా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి ఇది ఒక డ్రగ్ను తీసుకొని మళ్ళీ ఇలా బిట్స్ ఇంకా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఇంతవరకు ఎన్ని దేశాలు మాదక ద్రవ్య ఉత్పత్తిని వినియోగం చట్టబద్ధ చేశాయి? మొదటి దేశం ఉరుగ్వే అయితే రెండవ దేశము కెనడా. దీని ఎలా ఇంకా డిఫరెంట్ కోణంలో ఎలా చేయొచ్చు, డిఫరెంట్ డైరెక్షన్ లో. మరిజువాన్ అనే మాదక ద్రవ్య ఉత్పత్తిని వినియోగాన్ని చట్టబద్ధత చేసినటువంటి తొలి G7 దేశం ఏదంటే కెనడా. G7 దేశాలపైన మనకి అభ్యర్థులు తెలుసు. ఆస్పిరెంట్స్ కి కాంపిటీటర్స్ మై డియర్ ఫ్రెండ్స్ G7 అంటారు. G7 లో G అంటే గ్రూప్ అని అర్థం వస్తుంది, గ్రూప్ ఆఫ్ 7. ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలని మనము G7 దేశాలు అంటాము. G7 దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయని అడగకపోవచ్చు. ఎందుకోసం అంటే 7 అనే నెంబర్ ఉంటుంది. మరి G7 లో ఏ దేశాలు ఉన్నాయి? అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. సో వీటిని G7 దేశాలు అంటారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. మరి ఇలాంటి G7 దేశం ఒక తొలిసారిగా ఒక మరిజువాన్ డ్రగ్ ఉత్పత్తిని వినియోగాన్ని చట్టబద్ధ చేసింది, అది కెనడా. సో ఇలాంటి ప్రశ్నలు కెనడా ఇలా వార్తలు ఉంది కాబట్టి దానికి బిట్స్ రావచ్చు. ఇలా ప్రపంచంలోనే ఎక్కువ తీర ప్రాంతం గల దేశం ఏది అంటే కెనడా. ప్రపంచంలోనే ఎక్కువ తీర ప్రాంతం గల దేశం కెనడా. మరి కెనడాకు అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా నియమితులైన వారు జస్టిన్ ట్రూడో. కెనడా దేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా నియమితులైన వారు జస్టిన్ ట్రూడో. సో ఇలాంటి అంశాలు కూడా అధ్యయనం చేయాలి. ఇటీవల కాలంలో ఇలాంటి బిట్స్ చాలా మనకి రావడం జరుగుతుంది కాబట్టి అది G7 ఒక్కోసారి అడగడానికి ఆస్కారం ఉన్న బిట్స్. తర్వాత జూన్ 2018 లో భాగంగా మరొక అంశం మనకుంది. భారతదేశంలో ఇటీవల కాలంలో రవాణా రంగం విషయంలో పర్యావరణయుతమైనటువంటి రవాణా వ్యవస్థని చాలా నగరాలు ప్రోత్సహిస్తున్నాయి. ఆ ప్రోత్సాహంలో భాగంగా వచ్చిందే మెట్రో రైల్ అంటాం. భారతదేశంలో మనకు తెలిసి ఈరోజు భారతదేశంలో సుమారు 10 నగరాల్లో ఈరోజు మెట్రో రైలు వ్యవస్థ నిర్మించుకున్నారు. కోల్కతా మెట్రో మన భారతదేశంలో 17వ రైల్వే జోన్ గా గుర్తింపు పొందింది కోల్కతా మెట్రో. దాంతో పాటు ఇటీవల కాలంలో మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో మనకు 10వ మెట్రోగా హైదరాబాద్ లో ఆ విధంగా ప్రారంభించబడింది. హైదరాబాద్ లో 10వ మెట్రోగా మనకుంది. ఢిల్లీ మెట్రో, బెంగళూరులో ఉన్న నమ్మ మెట్రో, కొచ్చి మెట్రో, ఇలా 10 మెట్రోలు సుమారుగా మనకి ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు ఈ మెట్రో రైళ్లలో
మెట్రో రైళ్లలో కనీస సౌకర్యాలని అభివృద్ధి చేయడం, ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించే ఉద్దేశం, భద్రత విషయంలో ఆ విధంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీధరన్ కమిటీ. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీధరన్ కమిటీ. సో ఆ విషయం గమనించాలి. శ్రీధరన్ కమిటీ ఇది ఒక గొప్ప అంశం. శ్రీధరన్ అంటాడు. తమిళనాడుకు చెందినటువంటి గొప్ప ఇంజనీరే ఈ శ్రీధరన్. ఈరోజు భారతదేశంలో ఇతనికి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారంటే ఈ శ్రీధరన్. ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి సుస్థిరాభివృద్ధి కమిటీలో భారతదేశం నుండి ఒక సభ్యుడిగా నియమితులైన వారు ఈ శ్రీధరన్. సుస్థిరాభివృద్ధి అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనందరూ తెలుసు ఐక్యరాజ్య సమితి 2030 నాటికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు సాధించాల్సినటువంటి కొన్ని లక్ష్యాలు, అంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు ఆ విధంగా ఉపయోగపడే లక్ష్యాలని మనము సుస్థిరాభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి, అంటే 17 రకాల సంబంధించిన లక్ష్యాలను పెట్టారు. 17 గోల్స్ పెట్టారు. అందులో ఒక గోల్ ఏంటంటే ప్రజా రవాణాని ఆ విధంగా అభివృద్ధి చేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అభివృద్ధి చేయడం. ఆ క్రమంలోనే శ్రీధర్ని అక్కడ ఒక కమిటీలో సభ్యుడిగా తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి 2017 ని సుస్థిరాభివృద్ధి సంవత్సరంగా ప్రకటించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇయర్ గా ప్రకటించింది. ఆ అంశాన్ని కూడా అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆ క్రమంలోనే ఈరోజు మెట్రో రైల్లో భద్రత గురించి, నాణ్యత ప్రమాణాలని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీధరన్ కమిటీ. సో ఇలాంటి అంశం ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో మెట్రో రైలును ఏర్పాటు చేస్తున్నారు, ఏ నగరంలో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు వ్యవస్థకి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది అంటే అది విశాఖ. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ నగరం. మన గతంలో విజయవాడ నగరంలో మెట్రో రైలు నిర్మించాలని ప్రతిపాదన ఉండింది. కానీ అతి త్వరలో మరి విజయవాడ నగరంలో ఈ మెట్రో రైలు స్థానంలో హైపర్ లూప్ విధానం ద్వారా ఒక కొత్త రవాణా వ్యవస్థకి శ్రీకారం చుట్టబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైపర్ లూప్ అనే విధానం ద్వారా ఒక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నటువంటి తొలి నగరంగా విజయవాడ నగరం మనం గుర్తించబడబోతుంది అనమాట. ఆ విషయాన్ని అభ్యర్థులు తెలుసుకోవాలి. దాంతో పాటుగా మనకి జూన్ 2018 కరెంట్ అఫైర్స్ లో భాగంగా సైన్స్ సాంకేతిక పరిజ్ఞానంలో మనకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరిగా వాడుకుంటూ సమాచార సాంకేతిక విషయాన్ని ఆ విధంగా తీసుకుంటూ ఐటీని తీసుకుంటూ సమర్థవంతమైన పరిపాలన ఎవరైతే చేస్తారో వారికి ప్రతి సంవత్సరం ఒక స్కోచ్ అనే సంస్థ అవార్డులు ఇస్తుంది. 2018 సంవత్సరానికి 52వ స్కోచ్ అవార్డులని జూన్ 2018 లో ఇచ్చారు. 52వ స్కోచ్ అవార్డులని ఈ జూన్ 2018 లో ఇచ్చినటువంటి 52వ స్కోచ్ అవార్డులలో ఒక గోల్డ్ అవార్డు మరియు ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అవార్డుని పొందినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం ఏదంటాడు? జూన్ 2018 లో ఇచ్చినటువంటి స్కోచ్ అవార్డులలో గోల్డ్ అవార్డు అంటే స్వర్ణ పథకం రావడం, దాంతో పాటు ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అత్యున్నతంగా విధంగా అది అమల్లో కావడం, ఈ రెండు విషయాల్లో గోల్డ్ అండ్ అవార్డ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అవార్డు పొందినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం ఏదంటే అది సాగరమాల. అంశం గమనించాలి అభ్యర్థులు. సాగరమాల అనే కార్యక్రమం దేనికి ఉద్దేశించిందంటాడు? అలా స్కోచ్ అవార్డు పొందినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం ఏదంటాడు? స్కోచ్ అవార్డు పొందినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం ఏది? మరి స్కోచ్ అవార్డు పొందినటువంటి 2018 సంవత్సరానికి స్కోచ్ అవార్డు పొందినటువంటి భారత ప్రభుత్వ కార్యక్రమం ఏదంటే సాగరమాల దేనికి ఉద్దేశించింది అంటే ఇది భారతదేశంలో ఓడరేవులలో మౌలిక సదుపాయాలు కల్పించడం, భారతదేశంలో ఉన్న తీర ప్రాంతాన్ని మనం ఉపయోగించుకొని నావికా మార్గాన్ని అభివృద్ధి చేయడం, ఓడరేవుల యొక్క సమగ్ర అభివృద్ధి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడమే సాగరమాల యొక్క కార్యక్రమం ఉద్దేశం. సాగరమాల అంటారు.
వ్యూయర్స్ మీరు అధ్యయనం తెలుసు మనందరికి కూడా, సాగరమాల, మాల అంటే దండ, ఇక్కడ సాగరం అంటే సముద్రం. అంటే సముద్రం మీకు గమనించినట్టే అక్కడ గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు, ముంబైలో నవసేన ఓడరేవు, ఇలా గోవా, తర్వాత కొచ్చి ఓడరేవు, కేరళ, ఇలా చూస్తూ మళ్ళీ ఒకైనా చెన్నై ఓడరేవు, తర్వాత విశాఖపట్నం, తర్వాత ఒడిశా, ఈ అన్ని ఓడరేవులుగా కలుపుతూ ఒక దండలాగా, అంటే భారతదేశం ఒక దండలాగా ఆ విధంగా కావడం ఇదే సాగరమాల యొక్క ఉద్దేశం. సాగరమాల ఉంటుంది, భారతమాల ఉంటుంది, భారత్ నెట్ కార్యక్రమం ఉంటుంది. ఈ మూడు అంశాలు మీరు దయచేసి మనం లింకప్ తో చదివి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాగరమాల, భారతమాల, మళ్ళీ భారతదేశం వచ్చి మనది సేతు భారతం అంటారు, సేతు భారతం, సేతు భారతం ఇంకోటి భారత్ నెట్, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు. భారతమాల, భారతదేశంలో మనము గమనించినట్లయితే జాతీయ రహదారుల అభివృద్ధిని మనం భారతమాలగా పిలుస్తున్నాం. అంటే ఇది భారతదేశంలో మాల, భారతదేశంలో జాతీయ రహదారుల అభివృద్ధిని మనకి ఆ విధంగా భారతమాలతో చూస్తున్నాం, భారతమాల. మరి సేతు భారతం అంటాం, సేతు భారతం. సేతు అంటే ఏంటి అంటే, సేతు అంటే రామ సేతు అంట, సేతు అంటే బ్రిడ్జ్. మరి భారతం, భారతదేశంలో సేతు, సేతు భారతం. ఈ రైల్వే క్రాసింగ్లు అంటే జాతీయ రహదారుల వెంబడి ఉన్నటువంటి రైల్వే క్రాసింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే క్రాసింగ్ల పైన బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం, వంతెనలు ఏర్పాటు చేయడం, బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం మనకు సేతు భారతం యొక్క ఉద్దేశం. సేతు భారతం, సేతు భారతం అలాంటి అంశం. భారత్ నెట్ అంటాం. ఏంటి భారత్ నెట్ అంటే, గ్రామీణ ప్రాంతాలకి, మారుమూల గ్రామాలకి ఇక్కడ నెట్ సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం తీసుకున్నాం. భారత్ నెట్ అంటాం, ఇంటర్నెట్ కాదు, ఇక్కడ భారత్ నెట్. ఇండియాలో నెట్ అన్నాడు, భారత్ నెట్ అనే కార్యక్రమం. అంటే మారుమూల ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకి ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆ విధంగా అందించడం. పర్టికులర్ గా ప్రభుత్వ పాఠశాలల్ని వాళ్ళకి ఒక ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా వాళ్ళకి ప్రపంచ విషయాల్ని మనకు ఒక ఉపాధ్యాయుడు బోధించే విధంగా చేయడమే ఈరోజు భారత్ నెట్ యొక్క విషయం. సో ఇది ఇలాంటి అంశాలపైన కూడా మనం అధ్యయనం చేయాలి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో. మరి ఇది 2018 స్కోచ్ అవార్డులు ఇటీవల కాలంలో మళ్ళీ మన భారతదేశంలో మళ్ళీ స్కోచ్ అవార్డులు ఇచ్చారు. ఈ స్కోచ్ అవార్డులలో ఎవరైతే సమాచార సాంకేతిక రంగాన్ని వాడుకుంటున్నారో అలాంటి వారికి దేశం మొత్తం ఇవ్వకుండా రాష్ట్రాల పరిధిలో కూడా ఇస్తున్నారు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి స్కోచ్ అవార్డులు ఎన్ని వచ్చాయి? వివిధ ప్రభుత్వ విభాగాల కంటే 9 స్కోచ్ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ విభాగాలకు వచ్చినటువంటి స్కోచ్ అవార్డుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ 9 వచ్చాయి. 9 స్కోచ్ అవార్డులు వచ్చాయి. మరి అంతేకాకుండా స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా ఇటీవల కాలంలో ఎవరికి ఇచ్చారు అంటే, స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా, స్కోచ్ చీఫ్ మినిస్టర్ అంటే స్కోచ్ ఒక సంబంధించిన ఒక అవార్డు అనమాట. స్కోచ్ చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రికి ఈ అవార్డు ఇచ్చారు. ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. యుఎస్ కాలంలో అర్థమైంది, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇటీవల అవార్డు వచ్చింది. స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందిన వారు ఎవరంటారు? అందులో ఎవరంటే మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. టిఎంసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా గతం నుండి మనం చెప్తున్నాం. ఈరోజు ఒక జూన్ 2018లో జరిగినటువంటి ఈ వర్ధమాన అంశాలు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ శాస్త్ర సాంకేతిక అంశాలపైన మనకు అధ్యయనం చేస్తున్నాం. ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నాయి. వీటిపైన ఇలా అధ్యయనం చేయడం వల్ల మనం రేపు ఓకేనా ఎలాంటి ప్రశ్న వచ్చినా ఈ శాస్త్ర సాంకేతిక పరిణామాల్లో మనము ఆ విధంగా ఆన్సర్ చేయగలుగుతాం. సో తర్వాత క్లాసులో మిగతా నెలల పైన ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాల పైన అధ్యయనం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.